ది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్. ఇప్పటిదాకా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలకు బాబు లాంటి డీల్ ఇదే. యూరోపియన్ యూనియన్ భారత్తో కుదుర్చుకునే ఒప్పందంపై నెలకొన్న అంచనా. స్వయంగా యూరోపియన్ యూనియన్ చీఫే ఈ ప్రకటన చేశారు. అది కూడా ఎలాంటి టైంలో అంటే అమెరికాపైనే యూరోపియన్ యూనియన్ ట్రేడ్ బజుకా వదులుతామని ప్రకటించిన టైంలో. దీంతో ట్రంప్ తాతకి మైండ్ బ్లాంక్ అయింది అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు కన్ను కుట్టేలా డీల్. ట్రంప్ పై గన్, భారత్తో ఫ్రెండ్షిప్. అమెరికాపై ట్రేడ్ బజూకా పేల్చుతామన్న యూరోపియన్ యూనియన్. ఇండియాతో మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్స్ సెట్ చేస్తామంటూ ప్రకటన. ఈ పరిణామాలు చాలు ప్రపంచ దేశాలు ట్రంప్ వైఖరితో ఎంతగా విసిగిపోయాయో చెప్పడానికి. అమెరికా అధ్యక్షుడి బెదిరింపు మంత్రం పూర్తిగా తిరగబడగా భారత్తో కలిసి నడవడానికి యూకే, ఆస్ట్రేలియా, చైనా, రష్యా డిసైడ్ కాగా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏకంగా ట్రేడ్ డీల్స్ అన్నింటికీ బాబులాంటి డీల్ సెట్ చేసుకోబోతున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించడం విశేషం. బహుశా ట్రంప్ ఈ ప్రకటన చూసి ఖచ్చితంగా పళ్ళు నూరుకునే ఉంటాడు. సరిగ్గా ఏడాది క్రితం యూరోపియన్ యూనియన్ భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. తరువాత ఫిబ్రవరి నెలలో EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ మన ప్రధానమంత్రి మోదీతో సమావేశమయ్యారు. సంవత్సరంలోగా ట్రేడ్ డీల్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడా గడువులోగానే భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ బంధం పరస్పర విశ్వాసం, మర్యాద, గౌరవంతో కూడింది కాగా అటుపక్క అగ్రరాజ్యం హోదా తప్ప మరేదీ లేని అమెరికా, దాని అధ్యక్షుడు ట్రంప్ వైఖరి పూర్తిగా భిన్నం. తన మాట వింటే ఓకే, లేదంటే సుంకం వేస్తానంటూ సున్నం పెట్టే మాటలు తప్ప మరోటి వినిపించలేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ భారత్తో చేసుకునే ఒప్పందం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే మార్చేసేలా ఉంటుందనడంలో సందేహం లేదు. యూరోపియన్ యూనియన్ భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో కోట్లాది మంది ప్రజలకు ఉత్పత్తులు, సర్వీసులు రెండు వైపులా మార్చుకునే అవకాశం కలుగుతుంది. మొత్తం ప్రపంచ జీడీపీలోనే ఇది 25% సమానం. జనవరి 27న ఈ డీల్ సెట్ అవుతుందంటున్నారు. యూరోపియన్ యూనియన్, భారత్ కలిస్తే 200 కోట్ల జనాభాకి సమానం. ఇంత పెద్ద మార్కెట్ల మధ్య వాణిజ్యం కనుక జరిగితే నిజంగానే అది అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. 2 ఏళ్ల క్రితమే రెండు దేశాల మధ్య వాణిజ్యం 124 బిలియన్ యూరోలకు చేరుకుంది. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ చీఫ్ ప్రకటన పెద్ద సంచలనమే కలిగిస్తోంది.